సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తిగా చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వివక్షలు ఎదుర్కొని దేశం గర్వించదగినటువంటి నాయకుడిగా ఎదగడంతో పాటు ప్రపంచ దేశాలకి మార్గదర్శిగా నిలిచినటువంటి గొప్ప మేధావి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భం. కేవలం వర్ధంతులు జయంతులు అనేటువంటివి జరుపుకునేది కాకుండా ఆయన రచించి అందించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించేటువంటి పాలకులు కేవలం రాజ్యాంగంతో సరిపెట్టుకోకుండా అంబేద్కరిజం, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు అన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో అంబేద్కరిజాన్ని గుర్తుపెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు, ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయడం జరిగింది. పరిపాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేపట్టడం, కేవలం రిజర్వేషన్లకి పరిమితి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను రాజ్యాధికారం వైపు అడుగులు వేయించడం, వీటన్నిటితో పాటు ఆయన 125వ జయంతి పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను ఏ విధంగా విస్మరిస్తాడో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో కూడా అది విస్మరించడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈరోజు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయ శిల్పం పేరిట ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పెదవి విరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కోల్పోయి పోగొట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాల్సినటువంటి వ్యక్తిని, రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరినటువంటి వ్యక్తిని ఈరోజు మనం మరలా ముఖ్యమంత్రిని చేసుకోకుండా ఈరోజు పొరపాటు చేశామనేటువంటి భావం ప్రజల్లో కలిగింది. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద పదవి విరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన 6 నెలల్లోనే ప్రజల్లో ప్రారంభమైంది. తప్పనిసరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా